వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై క్రిమినల్ కేసు నమోదుకు సివిల్ సప్లై శాఖ ఆదేశాలు జారీ చేసింది. మచిలీపట్నంలో నానికి చెందిన సివిల్ సప్లై గోడౌన్లో 90 లక్షల విలువైన రేషన్ బియ్యం గల్లంతైనట్లుగా గుర్తించారు అధికారులు. ఈ నేపథ్యంలో నానిపై క్రిమినల్ కేసులతో పాటు 1,80,00,000 రెట్టింపు జరిమానా విధించాలని సివిల్ సప్లై శాఖ సీఎండీ ఆదేశాలు జారీ చేశారు. మచిలీపట్నంలో నానికి చెందిన 4,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్ ని 2020లో ప్రభుత్వం లీజుకు తీసుకుంది. తన గోడౌన్లో ఉన్న బియ్యంలో తరుగు వచ్చిందని గత నెల 27న కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్కి లేఖ రాశారు నాని. దాదాపుగా 3,200 బస్తాల్లో తరుగు ఉన్నాయని, ఈ మేరకు తాను సొమ్మును చెల్లిస్తానని లేఖలో పేర్కొన్నారు పేర్ని నాని. పేర్ని నాని లేఖ రాయడంతో గత నెల చివరిలో ఈ నెల మొదటి వారంలో తనిఖీలు నిర్వహించారు అధికారులు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 145 టన్నుల బియ్యం తగ్గినట్లుగా గుర్తించారు. వీటి విలువ సుమారు 89,72,000 రూపాయలుగా గుర్తించారు. మరోసారి పూర్తి స్థాయిలో గోడను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని, ఇప్పుడు కూడా ఇలాగే వస్తే గనక జరిమానాతో పాటు గోడౌన్ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టి క్రిమినల్ కేసు నమోదు చేయాలని సివిల్ సప్లై అధికారులు నిర్ణయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, పేర్ని నానిపై క్రిమినల్ కేసులో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మొత్తం చూసుకుంటే మాజీ మంత్రి పేర్ని నానిపై క్రిమినల్ కేసులతో పాటు అతని వద్ద నుంచి కూడా భారీ స్థాయిలో ఫైన్ వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అంతేకాదు ఆయన గోదాముని బ్లాక్ లిస్ట్ లో పెట్టేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. మాజీ మంత్రి కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి సంబంధించి కూడా 2020లో ఆయన కృష్ణా జిల్లా మచిలీపట్నం సంబంధించి కూడా 5,000 రూపాయల నెలకు అద్దెకు చొప్పున గోదాముని లీజుగా తీసుకున్నారు. దీంట్లో దాదాపుగా 4,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్ ని ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. అయితే ప్రస్తుతం ఈ గోడానికి సంబంధించి కూడా 3,700 బస్తాలు, అంటే దాదాపుగా 185 టన్నులకు సంబంధించి కూడా బీడీఎస్ బియ్యం తగ్గినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించి ఎంత అయితే తగ్గిందో దానికి సంబంధించి నగదు చెల్లిస్తానని చెప్పి కూడా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్కి ఈ నెల గత నెల 27న లేఖ రాయడం జరిగింది. దాదాపుగా 3,200 బస్తాలు తరుగు ఉన్నాయని చెప్పి ఈ మేరకు తాను డబ్బులు చెల్లిస్తానని చెప్పి లేఖ రాశారు. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే దాదాపుగా 3,700 బస్తాలకు సంబంధించి, అంటే నాని రాసిన దానికి అలాగే ప్రభుత్వం చేసిన దానికి 500 బస్తాల పైగా కూడా తేడా ఉన్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి దాదాపుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 48,500 రూపాయలు ఆయన చెల్లించాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి డబల్ చెల్లించాలంటే దాదాపుగా 89,72,000 రూపాయలని ఆయన చెల్లించాలి.